హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిషజతి వ్లాగ్స్. ఈరోజు అన్బాక్సింగ్ వీడియో ఏంటంటే చెవులో గుబిలి మనం ఫోన్లో వీడియో చూసుకుంటూ నీట్గా క్లియర్గా తీసుకోవచ్చు అనమాట. ఆ మిషన్ ఏంటంటే ఇయర్ వ్యాక్స్ రిమూవర్ టూల్ కిట్ అనమాట. ఇదైతే చిన్నపిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది, పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా టూల్స్ ఉంటాయన్నమాట మనం వ్యాక్స్ చేసుకోవడానికి చెవులో. ఇదైతే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. దీని ప్రైస్ అయితే నాకు 1600 నుండి 1700 దాకా పడిందనమాట. ఇప్పుడు ప్రైస్ అయితే నేను చెప్పానండి, మీరు ఆర్డర్ పెట్టుకునేసరికి ఎంత ప్రైస్ ఉంటుందో మనకి తెలియదు. దాంట్లో ఎంత ప్రైస్ ఉంటే అంత ప్రైస్కి మీరు ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. నాకైతే 1700 పడింది. దీని మీద అయితే 2000 ఎంతో ఉందన్నమాట. చూడండి, 2351 రూపీస్ ఉందన్నమాట. నాకైతే 1600 పడిందనమాట. దీని నేమ్ అయితే ఓటోస్కోప్ అండి. ఈ ప్రోడక్ట్ అయితే చైనా ప్రోడక్ట్ అనమాట, మన ఇండియా ప్రోడక్ట్ అయితే కాదు. దీనికి ఒక యాప్ కూడా ఉంటుందండి. మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని కెమెరాని మన ఫోన్కి లింక్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే చిన్న ఏమంటారు పెన్నులాగా ఉందనమాట, పెన్నులాగా ఉంది. అట్లాగే దీనికి తగిలి చిన్న అది ఉంది కదా, లిఫ్టిక్ బాక్స్ లాగా ఉంది చూడండి. అదైతే దాంట్లో టూల్స్ ఉన్నాయన్నమాట. అంటే చిన్న పిల్లలకి చిన్నవి, పెద్దవాళ్ళకి పెద్దవి అట్లా ఉన్నాయన్నమాట దాంట్లో. ఇదైతే కెమెరా అనమాట. చూడండి, చిన్న కెమెరా ఇచ్చారు. దానికైతే మనం చెవులో పెట్టుకొని దానికి ఒక బటన్ ఉంటుంది కింద, దాన్ని అట్లా ఒత్తి పట్టుకుంటే లైట్ వెలుగుతుంది. ఆ కెమెరాని అట్లా చెవులో తీసుకుపోయి పెట్టుకుంటే మన చెవులో మనకి గుబులు ఎక్కడెక్కడ ఉంది అనేది మొత్తం కనిపిస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం ఆ లైట్ వెలిగిన దానికి ఏమంటారు టూల్ పెట్టేసి, ఆ టూల్ ఎట్లా ఉంటుందంటే చిన్న స్పూన్ లాగా ఉంటుంది అనమాట. మనం గుబులు అనేది తీసుకోవచ్చు. కింద దానికి ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు దీనికి. ఇదైతే క్యాప్ అనమాట, కెమెరాకి ఏం అవ్వకుండా తేమ తగలకుండా కెమెరాకి క్యాప్ ఇచ్చారనమాట. దీంట్లో అయితే టూల్స్ అన్నీ ఉన్నాయన్నమాట చాలా. అంటే ఏజ్ వైజ్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు టూల్స్ అయితే ఇచ్చారు. చూడండి, ఇవి చూస్తే నాకు వచ్చిన చిన్న స్పూన్లు అయితే గుర్తొచ్చాయన్నమాట. ఒక 5 or 6 ఉన్నాయి దీంట్లో. మనం కెమెరా ఫోన్కి అటాచ్ చేసుకొని దాని కెమెరాని మనము చూసుకుంటూ గుబులు అయితే తీసుకోవచ్చు అనమాట. నేను ఇది మెయిన్ ఎందుకు తీసుకున్నాను అంటే మా అమ్మాయి కోసం అండి. జలుబు చేసినప్పుడు అట్లా చెవులో పెయిన్ వస్తుందని బాగా ఏడుస్తుంది అనమాట. అంటే గుబులు తీయడానికి కుదరదు కదండి చిన్నపిల్లలకి. క్లాత్తో కొస్తన మనం తీరిలాగా పెట్టి తీస్తాం, కానీ మొత్తం రాదు. ఆ గుబులు అనేది ఎండిపోయి చెవు నొప్పి వస్తూ ఉందని ఒక 5-6 సార్లు చిన్నప్పటి నుంచి అనింది అనమాట. అందుకనేసి మనకి చెవులో గుబులి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మనం 2 hours వెయిట్ చేసి వాళ్ళ దగ్గర వ్యాక్స్ చేయించుకొని వచ్చే బదులు మనం ఇట్లా కెమెరా తీసుకుంటే మనమే వ్యాక్స్ చేసుకోవచ్చు అనేసి మేము ఈ కెమెరా అయితే తీసుకున్నాం అనమాట. అంటే ఈ మెషిన్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ వచ్చిన తర్వాత నేను మా వారి మీద ట్రై చేశాను అనమాట, ఇది ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి. మనం ఒక్కరిమైనా తీసుకోవచ్చు అండి. ఫోన్కి కెమెరాని అటాచ్ చేసుకొని మనం ఫోన్లో చూసుకుంటూ చెవులో తిప్పుకుంటూ గుబులు అయితే తీసుకోవచ్చు అనమాట. మా వారికి తనే ఫిక్స్ చేసుకొని దాన్ని స్పూన్ లాంటిది ఎడ్జ్కి తీసుకున్నారనమాట. కానీ చెవులు అయితే ఏం లేదు, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడైతే మనకి చెవు నొప్పి వచ్చినా, లేకపోతే చెవులో దురద పెట్టినా, లేకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అప్పుడప్పుడు చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చెవులకి చీమలు కానీ పురుగులు కానీ వెళ్తాయి కదా, అట్లాంటప్పుడు ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. పైన సెట్టింగ్స్లో ఇంటర్నెట్లోకి వెళ్ళి ఐసీ అని దాని పేరు వస్తుంది. దాని పేరు ఎట్లా వస్తుంది అంటే, మనం ఫస్ట్ లైట్ ఆన్ చేసి పట్టుకున్నాం కదా, లైట్ ఆన్ చేసి పట్టుకోగానే మనకి పైన సెట్టింగ్స్లో ఇంటర్నెట్ ఆప్షన్లో ఐసీ అని దాని నేమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత ఆ యాప్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, దాంట్లోనే మనకి ప్యాకింగ్లో ఒక పేపర్ అయితే ఇస్తారనమాట. ఆ పేపర్ని మనం ఏం చేయాలంటే స్కాన్ చేయాలన్నమాట. ఆ స్కాన్ చేయాలంటే మనం ఏం చేయాలి, గూగుల్ లెన్స్లే కానీ లేకపోతే మనం కెమెరాలో వీడియో తీస్తాం కదా, వీడియో కానీ ఫోటో తీసేటప్పుడు మనకు పైన స్కానర్ అనేది ఒకటి కనిపిస్తుంది అనమాట. దాంతో కానీ స్కాన్ చేసాము అంటే మనకి ఏదైతే వెబ్సైట్ వాళ్ళ యాప్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది అనమాట. కొంచెం సేపు తర్వాత అది వచ్చేసి ఐసీ ప్రో అనమాట.
ఆ యాప్ పేరు అయితే ఐసీ ప్రో అండి. ఇట్లా వస్తుంది అనమాట. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడమే. ఇంకా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అంతా ఏముంటుంది, అలో అని యాక్సెస్ చేయమని ఉంటుంది అనమాట. అవన్నీ మనం సెట్ చేసుకున్నామంటే ఈజీగా మనకి కెమెరా యాక్సెస్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని అన్నీ మనం అలౌ చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి, దాన్ని అంటే మనం లైట్ ఆన్ చేసి పెట్టిన తర్వాత ఆ కెమెరా ఏదైతే చూపిస్తుందో ఆ చిన్న కెమెరా ఎట్లా కనిపిస్తుందో చూడండి. నా ఫేస్ కనిపిస్తుంది, మా వారి ఫేస్ కనిపిస్తుంది కదా, ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మా వారి చెవులో పెట్టి చూద్దాం ఫస్ట్ ఎట్లా, అసలు ఏముంది లోపల, మన ఇయర్ ఎట్లా ఉంటుంది అనేసి చూద్దాం. ఫస్ట్ కొంచెం నిదానంగా పెట్టుకోండి, ఎందుకంటే చెవు కదా, గూబ తగిలిందంటే గుయ్యి అంటది చెవు. ఫస్ట్ పెట్టేటప్పుడే కొంచెం నిదానంగా పెట్టుకోండి, కెమెరా చూసుకుంటూ. అంటే ఫోన్లో మనకి ఎట్లాగో కనిపిస్తూ ఉంటుంది కదా, ఇదో ఇక్కడ ఫోన్ మీద నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఫోన్లో బాగా కనిపిస్తుంది మనకి ఎట్లా ఏంటి అనేది. లోపల కొంచెమే ఉందండి గుబులి అయితే లేదు, క్లియర్గా ఉన్నాయి చెవులు అయితే. కొంచెం గుబులు ఉంటే దాన్ని తీసామన్నమాట. ఇది పెద్దవాళ్ళకు ఉపయోగించే టూల్ అనమాట. ఇది అంటే ఎడ్జ్కి స్పూన్ లాగా ఉంది కదా, అది పెద్దవాళ్ళకు యూస్ చేసే టూల్ అనమాట. చిన్న పిల్లలకైతే ఇంకా చిన్నవి ఉన్నాయన్నమాట. ఇది పెద్దవాళ్ళకి. రెండు చెవుల్లో కూడా చాలా క్లియర్గా ఉంది, చాలా బాగుందనమాట. ఇట్లా చూసుకొని మనం గుబులు తీసుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుంది కదా మనకి. ఇంకా మనము ఇయర్ బడ్స్ పెట్టి కలబెట్టకుండా, చెవులు జలబుట్టినప్పుడు చాలామంది ఇయర్ బడ్స్ పెట్టి తీస్తారు, లేకపోతే పిన్నిస్లు పెట్టి తీస్తారు చాలామంది. కొంతమంది అయితే పక్క పిన్నెలు ఉంటాయి కదా, అంటే సేఫ్టీ పిన్నెలు సైడ్కి తలలో పెట్టుకునేవి, అవి పెట్టి తీస్తారనమాట గుబులి. ఇట్లయితే మనం కెమెరా చూసుకుంటూ ఎక్కడ మనం తగలకుండా నిదానంగా తీసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలకు కూడా తీయచ్చు. ఇప్పటిదాకా మా హస్బెండ్ చెవులో పెట్టి చూసాం కదా, ఇప్పుడు నా చెవులో పెట్టి చూద్దాం. మా హస్బెండ్ చెవులు అయితే చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట, అసలు గుబిలే లేదు. ఇప్పుడు నా చెవులో పెట్టి చూద్దాం. నాకైతే అది గులుగులు అంటుంది అనమాట. ఎంతసేపు ఉన్నా అసలు పెట్టేసరికి గులుగులు అనిపిస్తుంది అనమాట. చూడండి, నా చెవులు ఇక్కడ ఎడ్జ్కి కొంచెం గుబులు ఉందనమాట. నా చెవులు అయితే అది కూడా కొంచెమే ఉంది, అది కూడా కొంచెం ఉంది. కానీ తీద్దాము అంటే ఎడ్జుకుండా టూల్ ఏదైతే ఉందో అది పెద్దగా అయిపోయింది అనమాట, అందుకని తీయలేదు. ఇప్పుడు మనం కొంచెం చిన్న టూల్ పెట్టి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి లైట్ ఆపేసాము అంటే, ఈ కెమెరాకున్న ఈ టూల్కున్న లైట్ ఆపేసాము అంటే ఆటోమేటిక్గా మన ఫోన్లో ఉన్న వీడియో అనేది అక్కడికి క్లోజ్ అయిపోతుంది అనమాట. మనం ఆన్ చేస్తే మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అబ్బా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.